ఇది రామాపురం గ్రామం. ఈ గ్రామంలో చిట్టిబాబు అనే వ్యక్తి ఉంటాడు. పనిచేసే ముందు ఆలోచించడు, కాని తనని తాను చాలా తెలివైనోణ్ణని భావిస్తాడు. రోజూ అందరికీ చెప్పే మాట ఒక్కటే, నేను సూపర్ తెలివైనోణ్ణి అని. ఒకరోజు చిట్టిబాబు ఇంటి ముందు బావిలో ఏదో మెరుస్తూ కనిపించింది. వెంటనే కేకవేశాడు, అరే, బావిలో బంగారం పడిందిరా అని. గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పరుగెత్తుకొచ్చారు. లక్ష్మమ్మ ఆపుదామని చూసినా వినకుండా చిట్టిబాబు తెలివి చూపిద్దామని బావిలోకి దూకేశాడు. గ్రామస్తులు, అరే, ఇతగాడ ఆగడ్రా అని నవ్వుకున్నారు. కొద్దిసేపటికి చిట్టిబాబు చేతిలో బయటకొచ్చింది బంగారం కాదు, ఒక పాత టిన్ ప్లేటు. గ్రామం మొత్తం నవ్వులతో మార్మోగింది. అప్పుడే లక్ష్మమ్మ, తొందరే కాని తెలివి కాదు బాబు అంది. కొన్ని రోజులకు రామాపురం గ్రామసభ జరిగింది. సర్పంచ్ మంచి ఐడియా ఇచ్చిన వాళ్లకు బహుమతి అన్నారు. చిట్టిబాబు ఛాన్స్ చూసుకొని స్టేజ్ ఎక్కాడు. చిట్టిబాబు గట్టిగా చెప్పాడు, అందరూ ఒకే పళ్ళెంలో తింటే బియ్యం ఆదా అవుతుంది అని. సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దం, తరువాత పగలబడి నవ్వులు. ఇంటికి వచ్చాక లక్ష్మమ్మ ఒక ప్లాన్ వేసింది. నువ్వు చాలా తెలివైనోడివి కదా, మార్కెట్ వెళ్ళి ఉత్తమం తీసుకురా అని చెప్పింది. చిట్టిబాబు కూడా గర్వంగా తల ఊపాడు. మార్కెట్లో చిట్టిబాబు తల తిరిగిపోయింది. ఉత్తమ నూనె, ఉత్తమ బియ్యం, ఉత్తమ మిర్చి అన్నీ కొనేశాడు. కాని ఇంకా అయోమయం తగ్గలేదు. ఇంటికి వచ్చాక లక్ష్మమ్మ నవ్వుతూ చెప్పింది, నేనడిగింది వస్తువు కాదు, మంచి నిర్ణయం తీసుకునే తెలివి. అప్పుడు చిట్టిబాబు తలలో బల్బు వెలిగింది. ఆ రోజునుంచి చిట్టిబాబు మారిపోయాడు. ముందుగా ఆలోచించడం నేర్చుకున్నాడు. కథ మోరలేంటంటే, తెలివంటే గొప్పలు కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన తెలివి.